నమస్కారం జీ న్యూస్ కి స్వాగతం నేను స్వప్న ముందుగా హెడ్లైన్స్ చూద్దాం గుడివాడలో ఉద్రిక్తత మాజీ మంత్రి కొడాలి నాని ఇంటిపై టీడీపీ నేతలు కోడిగుడ్లతో దాడి ఓడిపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటానన్న మాట నిలబెట్టుకోవాలని డిమాండ్ ఏపీ బెవరేజెస్ కార్పొరేషన్ మాజీ ఎండీ వాసుదేవరెడ్డి ఇంట్లో సీఐడీ సోదాలు హైదరాబాద్లోని నామక్రమగూడలో ఉదయం నుంచి వివిధ పత్రాలను అధికారులు తనిఖీ జగన్ హయాంలో మద్యం దోపిడీ పర్వాన్ని వాసుదేవరెడ్డి ముందుండి నడిపించారని ఆరోపణలు గుంటూరు జిల్లాలో వైసీపీకి ఎదురుదెబ్బ ఆ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు మాజీ మంత్రి రావుల కిషోర్ బాబు ప్రకటన ఎన్డీఏ కూటమి పార్టీల సమావేశంలో ప్రధాని అభ్యర్థిగా నరేంద్ర మోదీ టీడీపీ అధినేత చంద్రబాబు ప్రతిపాదనను అందరూ ఏకగ్రీవంగా అంగీకారం రాష్ట్రంలో ఎన్డీఏ విజయంపై బాబు పవన్ కళ్యాణ్పై ప్రశంసల జల్లులు కురిపించిన నరేంద్ర మోదీ మరికొద్ది రోజుల్లో కొలువు తీరనున్న కొత్త ప్రభుత్వం ఈ క్రమంలో సీఎంఓలో కీలక పరిణామం సీఎంఓలోని పూనం మాలకొండయ్య రేవు ముత్యాలరాజు గుప్తాలపై బదిలీ వేటు జగన్ 5 ఏళ్ల పాలనపై మండిపడ్డ సమతా సైనిక్ దళ్ గత ప్రభుత్వ అరాచక పాలన అంతమొందించడానికి ఎస్సీ ఎస్టీ మైనారిటీలు కలిసికట్టుగా కృషి చేశారంటూ వెల్లడి ఇక డీటెయిల్స్ చూస్తే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై ప్రధాని నరేంద్ర మోదీ ప్రశంసలు కురిపించారు ఇక్కడ కూర్చున్న వ్యక్తి పవన్ కాదు తుఫాను అని ప్రత్యేకంగా అభినందించారు దక్షిణాది రాష్ట్రాల గురించి ప్రస్తావించిన సందర్భంగా ఏపీ నేతలను కొనియాడారు పాత పార్లమెంట్ భవన్లో ఎన్డీఏ ఎంపీల సమావేశం నిర్వహించారు కూటమి లోక్సభ పక్ష నేతగా మోదీ పేరును బీజేపీ నేతలు అమిత్ షా రాజ్నాథ్ సింగ్ నితిన్ గడ్కరీ ప్రతిపాదించారు భాగస్వామ్య పార్టీలు దీనికి మద్దతు పలుకుతూ మోడీని ఏకగ్రీవంగా ఎంచుకుంటున్నట్లు ప్రకటించాయి ఈ సందర్భంగా మోడీ మాట్లాడుతూ ఏపీలో దక్కిన విజయం ప్రజల ఆకాంక్షలకు అద్దం పట్టిందన్నారు చంద్రబాబుతో కలిసి చారిత్రాత్మక విజయం సాధించామన్న ఆయన ఈ సమావేశంలోనూ పవన్ను ప్రత్యేకంగా అభినందించారు మోదీ నేతృత్వంలోని భారతదేశం గత 10 ఏళ్లలో ఎంతగానో అభివృద్ధి చెందిందని టీడీపీ అధినేత చంద్రబాబు కొనియాడారు ఆయన నేతృత్వంలోనే భారతదేశం ప్రపంచంలోనే 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా రూపుదిద్దుకుందని ప్రశంసించారు ఇప్పుడు వికసిత్ భారత్ ప్లాన్ 2047పై ప్రణాళికలు రూపొందించారని వీటిని చేరుకుంటామని తాము పూర్తి విశ్వాసం వ్యక్తం చేశారు ఢిల్లీలోని పార్లమెంట్ సంవిధాన్ భవన్లో జరుగుతున్న ఎన్డీఏ పార్లమెంటరీ పార్టీ సమావేశానికి తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు హాజరయ్యారు మోదీ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ఎంపీలు పవన్ కళ్యాణ్తో కలిసి చంద్రబాబు పాల్గొన్నారు మోదీ పక్కనే చంద్రబాబు ఆ పక్కన నితీష్ కుమార్ కూర్చున్నారు లోక్సభ పక్ష నేతగా మోదీ పేరును చంద్రబాబు బలపరిచారు అనంతరం లోక్సభలో ఎన్డీఏ పక్ష నేతను ఎన్నుకునే ప్రక్రియ రాజ్నాథ్ సింగ్ శ్రీకారం చుట్టారు ఎన్డీఏ పక్ష నేతగా నరేంద్ర మోడీ పేరును లాంఛనంగా ప్రతిపాదించారు ఈ క్రమంలో మోదీ నాయకత్వాన్ని అమిత్ షా నితిన్ గడ్కరీ చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఏక్నాథ్ షిండే కుమారస్వామి అజిత్ పవార్ తదితర ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల నేతలు బలపరిచారు తద్వారా లోక్సభలో ఎన్డీఏ సభ పక్ష నేతగా మోదీ ఎన్నిక ఏకగ్రీవమైంది అనంతరం ఎన్డీఏ నేతలందరూ నరేంద్ర మోదీకి శుభాకాంక్షలు తెలియజేశారు అనంతరం చంద్రబాబు మాట్లాడుతూ ఎన్డీఏను అధికారంలోకి తీసుకురావడానికి ప్రధాని మోదీ గత 3 నెలలుగా ఎన్నికల ప్రచారంలో తీరిక లేకుండా గడిపారని పేర్కొన్నారు ఏపీలో 3 బహిరంగ సభలు ఒక భారీ ర్యాలీ నిర్వహించినట్లు గుర్తు చేశారు హోంమంత్రి అమిత్ షా ఏపీలో నిర్వహించిన సభతో ఎన్నికల స్వరూపమే మారిపోయిందని కొనియాడారు భారీ మెజారిటీ రావడానికి అది కూడా కారణమంటూ ధన్యవాదాలు తెలిపారు నడ్డా రాజ్నాథ్ సింగ్ వంటి వారు కూడా ప్రచారానికి రావడంతో ప్రజల్లో విశ్వాసం పెరిగిందని పేర్కొన్నారు ప్రపంచంలో భారత్ అగ్రరాజ్యంగా లేదంటే 2వ స్థానానికి ఎదుగుతుందని పేర్కొన్నారు దేశానికి సరైన సమయంలో సరైన వ్యక్తి దొరికారని ప్రశంసించారు తాను ఎంతో మంది నేతలను చూశాను కానీ మోదీ లాంటి శక్తివంతమైన వ్యక్తిని ఎక్కడా చూడలేదన్నారు పార్ట్నర్స్ ఆనరబుల్ ఎంపీస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ we are congratulating all of you we have won wonderful majority I have seen for the election campaign for the 3 months honorable PM never took any rest day and night
he had campaigned, same zeal. He started and ended same spirit. In Andhra Pradesh we had 3 meetings, public meetings, 1 big rally. It had made a huge difference for winning the elections in Andhra Pradesh. దేశానికి మోదీ ఒక స్ఫూర్తి అని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. మోదీ ఎంతో మందికి స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. మోదీ స్ఫూర్తితో ఏపీలో అద్భుత విజయం సాధించామన్నారు. మోదీ వెనుక తామంతా ఉన్నామని ప్రకటించారు. ఎన్డీఏ పక్ష నేతగా మోదీకి తమ పూర్తి మద్దతును పవన్ తెలిపారు. నేడు పార్లమెంట్లో జరిగిన ఎన్డీఏ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ దేశానికి మోదీ ఒక స్ఫూర్తి అని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. మోదీ ఎంతో మందికి స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. మోదీ స్ఫూర్తితో ఏపీలో అద్భుత విజయం సాధించామన్నారు. మోదీ వెనుక తామంతా ఉన్నామని ప్రకటించారు. ఎన్డీఏ పక్ష నేతగా మోదీకి తమ పూర్తి మద్దతును పవన్ తెలిపారు. Prime Minister Shri Narendra Modi ji, my heartfelt wishes on behalf of Janasena, and I'm fortunate and grateful for giving this opportunity to be here. It started in 2014 in the same place. And Honorable Chandrababu Naidu just said, we're going to see Modi ji to rule this country for 15 years, and it's happening, sir. Chandrababu ji, your prophecy came true. Modi ji, you truly inspired the nation. As long as you are the Prime Minister of this country, our country will never bow down to anyone, sir. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నీరబ్ కుమార్ ప్రసాద్ శుక్రవారం వెలుగుపూడి రాష్ట్ర సచివాలయంలో బాధ్యతలు స్వీకరించారు. తిరుమల తిరుపతి దేవస్థానం వేద పండితులు మరియు విజయవాడ శ్రీ బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి దేవస్థానం వేద పండితుల ఆశీర్వచనాల మధ్య సీఎస్గా బాధ్యతలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో జీఏడీ కార్యదర్శి సురేష్ కుమార్, స్పెషల్ సీఎస్ గోపాలకృష్ణ ద్వివేది, పీసీసీఎఫ్ వై మధుసూదనారెడ్డి, ఐటీ కార్యదర్శి కె శశిధర్, సర్వీసెస్ శాఖ కార్యదర్శి పి భాస్కర్, కార్యదర్శి శ్రీధర్ తదితర శాఖల కార్యదర్శులు పాల్గొన్నారు. సీఎంఓలో విధులు నిర్వహిస్తున్న 3 ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ ఆదేశాలు జారీ చేశారు. పూనం మాలకొండయ్య, రేపు ముత్యాలరాజు, నారాయణ భరత్ గుప్తా ఈ 3 ఐఏఎస్ అధికారులు జీఏడీకి రిపోర్టు చేయాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. మరోవైపు నూతన సీఎస్గా నియమితులైన నీరబ్ కుమార్ ప్రసాద్ సచివాలయంలోని మొదటి బ్లాక్లో బాధ్యతలు చేపట్టారు. ఏపీ బెవరేజెస్ మాజీ మేనేజింగ్ డైరెక్టర్ వాసుదేవరెడ్డి నివాసంలో సిఐడి సోదాలు నిర్వహించారు. ఈ రోజు ఉదయం నుంచి సోదాలు నిర్వహించి పలు కీలక పత్రాలను సిఐడి అధికారులు స్వాధీనం చేసుకున్నారు. మాజీ సీఎం జగన్కు వాసుదేవరెడ్డి బలమైన మద్దతుదారుడు అని ప్రచారం ఉండటంతో ఆయనపై మద్యం పాలసీ పేరిట దోపిడీ ఉందని పలు ఆరోపణలు ఉన్నాయి. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో నూతన మద్యం పాలసీ పేరిట దోపిడీ పర్వానికి సహకరించారన్న ఆరోపణల నేపథ్యంలో ఏపీ బెవరేజెస్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ వాసుదేవరెడ్డి నివాసంలో నేడు సిఐడి సోదాలు చేపట్టింది. వాసుదేవరెడ్డి హైదరాబాద్లోని నానక్రామ్ గూడలో నివాసం ఉంటున్నారు. ఈ ఉదయాన్నే వాసుదేవరెడ్డి నివాసానికి వెళ్లిన ఏపీ సిఐడి అధికారులు వివిధ కీలక పత్రాలను తనిఖీ చేస్తున్నారు. మాజీ సీఎం జగన్కు వాసుదేవరెడ్డి బలమైన మద్దతుదారుడు అని ప్రచారంలో ఉంది. రాష్ట్రంలోని మద్యం డిస్టిలరీలు అనధికార మార్గాల్లో వైసీపీ వ్యక్తుల చేతుల్లోకి వెళ్లడంలో వాసుదేవరెడ్డిదే కీలక పాత్ర అని, తద్వారా మద్యం రూపంలో వైసీపీకి భారీ ఆదాయం లభించిందన్న ఆరోపణలు ఉన్నాయి.
గుంటూరు జిల్లాలో వైసీపీకి ఎదురు దెబ్బ తగిలింది. ఆ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు మాజీ మంత్రి రావుల కిషోర్ బాబు ప్రకటించారు. 4 దశాబ్దాలుగా మందకృష్ణ మాదిగ నాయకత్వంలో ఎస్సీ వర్గీకరణ కోసం జరుగుతున్న ఉద్యమం చివరి దశకు వచ్చింది. మోదీ, చంద్రబాబు నాయకత్వంలో ఈ సమస్యకు పరిష్కారం దొరుకుతుందని నమ్ముతున్నాను. సమాజ సేవ కొనసాగిస్తూ అంబేద్కర్ ఆశయాలు, ఆశలు, ఆదర్శాలను ముందుకు తీసుకువెళ్తానని ఆయన వెల్లడించారు. వైఎస్ఆర్సీపీ పార్టీకి రాజీనామా చేయడం జరుగుతుంది. ఒక పక్క సమాజ సేవ కొనసాగిస్తూ అంబేద్కరిజాన్ని ముందుకు తీసుకువెళ్తూ అంబేద్కర్ గారి యొక్క ఆశయాలు, ఆదర్శాలని ప్రజల్లోకి తీసుకువెళ్తూ అమలు చేయడానికి కృషి చేస్తూ మరొక పక్క వర్గీకరణ ఉద్యమంలో కూడా భాగస్వామినై ఎస్సీ వర్గీకరణ కూడా నా వంతు పాత్ర నేను పోషిస్తానని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తున్నాను. గుడివాడలో మాజీ ఎమ్మెల్యే కొడాలి నాని ఇంటి వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఎన్నికల్లో ఓడిపోతే రాజకీయ సన్యాసం చేస్తానంటూ ప్రకటించిన నాని మాట నిలబెట్టుకోవాలంటూ డిమాండ్ చేశారు. తెలుగు యువత శ్రేణులను పోలీసులు అడ్డుకున్నారు. పోలీసు వ్యాఖ్యలపై తెలుగు యువత నేత పొట్లూరి దర్శిత్ ఆగ్రహం వ్యక్తం చేశారు. గుడివాడ మాజీ ఎమ్మెల్యే కొడాలి నాని ఇంటి వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. తెలుగు యువ శ్రేణులు పోలీసులను తోసుకుంటూ కొడాలి నాని ఇంటికి వెళ్లేందుకు యత్నం చేశారు. తెలుగు యువత శ్రేణులను పోలీసులు అడ్డుకున్నారు. పోలీసులు తెలుగు యువత శ్రేణుల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ నేపథ్యంలో కొడాలి నాని ఇంటిపై రాళ్లు, గుడ్లు విసిరారు. టీడీపీ శ్రేణులు జై చంద్రబాబు అంటూ కొడాలి నాని ఇంటి వద్ద తెలుగు యువత టపాసులు కాల్చారు. డౌన్ డౌన్ కొడాలి నాని అంటూ నినాదాలు చేశారు. గుడివాడలో కొడాలి నానికి కౌంట్ డౌన్ స్టార్ట్ అయిందని, ట్రైలర్ మాత్రమే సినిమా ముందు ఉందని టీడీపీ తెలుగు యువత నాయకుడు పొట్లూరి దర్శిత్ అన్నారు. చంద్రబాబు సీఎం అయితే రాజకీయ సన్యాసం చేస్తానని ఛాలెంజ్ చేశాడని, మాజీ ఎమ్మెల్యే నాని మాట నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు. రాజకీయ సన్యాసం చేస్తానన్నావు, శుభాకాంక్షలు చెప్పేందుకు వచ్చాం, దమ్ముంటే బయటికి రా అని సవాల్ విసిరారు. బొచ్చు పీకుతారా అన్నావు, వచ్చి మాకు సమాధానం చెప్పాలని ఆరోపించారు. అధికారం లేకుంటే నీ బతుకు కుక్కలు చింపిన ఇస్తరి అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎవరొస్తారో రండి అని రెచ్చగొట్టావు, నీ బతుకు చంద్రబాబు అవసరం లేదు, తెలుగు యువత వస్తే ఇంట్లో దాక్కున్నావు అని మండిపడ్డారు. టీడీపీని నామరూపాలు లేకుండా చేస్తానని ప్రగల్భాలు పలికావని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారం లేకపోతే నీ బతికిది. ఇష్టం వచ్చినట్టు కొడాలని కే కన్వెన్షన్లో క్యాసినోలు పెట్టినప్పుడు తెలుగుదేశం నాయకులు వస్తే ఇట్లా పెట్టి బొచ్చు బేగమన్నావు కదయా, రాయి వాళ్ళు బయటికి తమ్ముంటే రా, నీ ఇంటి ముందుకు వచ్చావు రా. ఎప్పుడు చేస్తున్నారు రాజకీయ సన్యాసం? అరే కొడాలని జగన్మోహన్ రెడ్డి ఒక సైగ చేస్తేనే తెలుగుదేశం పార్టీని నామరూపాలు లేకుండా చేస్తానన్నాడు ప్రగల్భాలు పలికినటువంటి కొడాలని. గతంలో గుడివాడలో క్యాసినో పెడితే తెలుగుదేశం పార్టీ నాయకులు నిజ నిర్ధారణకు వస్తే మీరు నా బొచ్చు కూడా ఇంటికి ఇప్పొక్క కూడా పీకలేరు అని చిటికిన చూపించి మరి మాట్లాడినటువంటి కొడాలని ఈరోజు ఏ దద్దమల లోకములు లాక్కున్నావుతాయా? సిగ్గుండాలని బతుకి ఇప్పటికైనా అర్థం చేసుకో. అధికారం లేకపోతే, పోలీసులు లేకపోతే నీ ఒక్కొక్క బతుకు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కొడాలని ఎప్పుడు ఏం మాట్లాడాల, అధికారంలోకి వచ్చాక అధికారం బలుపుతో, అధికారం మదంతో మాట్లాడి ఇవన్నీ కూడా పొగుడుతూ ఉన్నాం. 2021లో కొడాలని సవాల్ ఇసిరాడు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చి చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయితే రాజకీయ సన్యాసం తీసుకుంటా అన్నాడు. ఈరోజు అడుగుతా ఉన్నాం, కొడాలని రాజకీయ సన్యాసం తీసుకోవడానికి రెడీగా ఉన్నామని అడుగుతా ఉన్నాం. ఇంట్లో దాక్కున్నాడు, పిరిగి పొంత దాక్కున్నట్టు. గుడివాడ ప్రజలు భారీ మెజార్టీతో తెలుగుదేశం పార్టీని గెలిపించారంటే అది నీ మీద ప్రజలకు ఉన్నటువంటి ఒక చేత్కారం అని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఈ రోజు కొడాలని చెప్తా ఉన్నాం, ఇది ట్రైలర్ మాత్రమే, సినిమా ముందున్న రాజా లోకేష్ గారి ఆధ్వర్యంలో మళ్ళీ అంకుశ సినిమా తీపోతా ఉన్నారు. నిన్నే రామిరెడ్డి గారు పెడతారని కూడా ఈ సందర్భంగా చెప్తా ఉన్నాం. కొడాలని జనాల్లో కనిపిస్తే
ఇక అదే ఆఖరి రోజు కూడా అవుతుందని ప్రజలు భావిస్తా ఉన్నారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. పీకుతా బొచ్చు పీకు రమ్మంటావు కదా, రా బయటికి రా, బొచ్చు పీకుతారా రండి అన్నావుగా. చంద్రబాబు స్థాయి కాదు ఇది, మా స్థాయి సరిపోతుంది, రా బయటికి రా కొడాలి అని. మాజీ సీఎం జగన్ వైఖరి వల్లే ఎన్నికల్లో వైసీపీ ఘోరంగా ఓడిపోయిందని టీడీపీ నేత వర్ల రామయ్య విమర్శించారు. జగన్ చేసిన అరాచకాలే ఆ పార్టీని నాశనం చేశాయని తెలిపారు. బటన్లు నొక్కినంత మాత్రాన మీరు చేసిన నేరాలు ఘోరాలు ప్రజలు మర్చిపోరు. వైసీపీ పాలనలో దళితులపై దాడులు అరాచకాలు పెరిగిపోయాయి. అందుకే ప్రజలు ఓటుతో బుద్ధి చెప్పారు. ఓటమిపై ఆత్మ పరిశీలన చేసుకోకుండా ప్రజలపై నిందలు వేస్తున్నారు అని ఆయన జగన్పై మండిపడ్డారు. జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు కూడా ఆయన ఆపద్ధర్మ ముఖ్యమంత్రి. చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేసేంత వరకు ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉంటారు. కానీ ఆయన ఓడిపోయిన తర్వాత ఆయన మాటలు చూస్తూ ఉంటే ఆత్మస్తుతి పరనింద. ఆత్మస్తుతి, ఆయన ఏదో గొప్పగా పనిచేసినట్టు చెప్పుకోవటం, తన ఓటమికి ఇతరులు కారణమని ఆయన ద్వేషించటం, ఇతరులను తప్పుపట్టడం, తన ఓటమిని ఇతరులకు రుద్దాలని, తన ఓటమికి కారణం తాను కాదు వాళ్ళు అని వేరే వాళ్ళని చెప్పాలని చూసి ఆయన ప్రయత్నం చేయటం చాలా తప్పు అని చెప్పి నేను తెలియజేస్తున్నా. జగన్మోహన్ రెడ్డి గారు, ఇంకా మీకు జ్ఞానోదయం కలగలేదు. మీ ఆత్మస్తుతి పరనింద చూస్తూ ఉంటే ఈ ఓటమి కూడా తెలుగుదేశం పార్టీ కూటమికి ఇచ్చిన ఈ ల్యాండ్ స్లైడ్ విక్టరీ కూడా మీకు మీ వాస్తవ స్థితికి మిమ్మల్ని తీసుకురాలేదు. ఇంకా ఊహాలోకాల్లోనే మీరు విహరిస్తూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు. విజయవాడలో వైసీపీ తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జి దేవినేని అవినాష్ ఇంటి వద్ద పోలీసులు భారీ బందోబస్తు నిర్వహించారు. ఉమ్మడి కృష్ణా జిల్లాలోని ఉదయం కొడాలి నాని ఇంటి వద్ద, మధ్యాహ్నం విజయవాడలోని వల్లభనేని వంశీ ఇంటిపై టీడీపీ శ్రేణులు దాడి చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అవినాష్ ఇంటిపై దాడి జరుగుతున్న సమాచారంతో గొడవలు జరగకుండా భారీగా పోలీసులు మోహరించి ఇనుప కంచెను ఏర్పాటు చేశారు. అక్కడ ఎత్తితే కాంగ్రెస్ ఇండియా కూటమి ఎన్ని కుట్రలు చేసినా ప్రజల మనసులో విషం నింపాలని చూసిన ప్రజలు ఎన్డీఏ పక్షాన నిలిచారని బీజేపీ అధికార ప్రతినిధి యామిని శర్మ అన్నారు. దేశంలో అతిపెద్ద పార్టీగా భారతీయ జనతా పార్టీ ఆవిర్భవించిందని తెలిపారు. ఎన్డీఏ అలయన్స్ కి ప్రజలు మద్దతు తెలిపారని అన్నారు. వికసిత భారత్, వికసిత ఆంధ్రప్రదేశ్ ప్రధాని నరేంద్ర మోదీ లక్ష్యమని తెలియజేశారు. కేంద్రంలో రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి ఘన విజయం సాధించిన నేపథ్యంలో విజయవాడ సీతారాంపురంలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయం వద్ద ఆ పార్టీ శ్రేణులు సంబరాలు జరుపుకున్నారు. ప్రధాని నరేంద్ర మోడీ కటౌట్కు పాలాభిషేకం చేశారు. భారత్ మాతాకి జై, జై మోదీ, జై శ్రీరామ్ నినాదాలతో హోరెత్తించారు. బాణాసంచా కాల్చి మిఠాయిలు పంచారు. వికసిత భారత్, వికసిత ఆంధ్రప్రదేశ్ ప్రధాని నరేంద్ర మోడీ లక్ష్యమని అన్నారు. బీజేపీ అధికార ప్రతినిధి యామిని శర్మ, పార్టీ నాయకులు బాజీ, పైలా సోమలి నాయుడు, ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు అడ్డూరి శ్రీరామ్ తదితరులు ఈ సంబరాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎన్డీఏ మళ్లీ అధికారంలోకి రావడంతో యావత్ భారతదేశం సంబరాలు జరుపుకుంటుందని అన్నారు. కాంగ్రెస్ ఇండియా అలయన్స్ ఎన్నో కుట్రలు పన్ని ప్రజలను భయభ్రాంతులకు గురిచేసి వారి మనసులో విషం నింపాలని చూసినా కూడా నరేంద్ర మోడీ చేసిన సుపరిపాలనను ప్రజలు గుర్తించి మూడోసారి అధికారాన్ని కట్టబెట్టారన్నారు. రాష్ట్రంలో ఎన్డీఏ క్లీన్ స్వీప్ చేసిందని, రాష్ట్ర ప్రజలు తమపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకుంటామని చెప్పారు. దేశాన్ని కూడా మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా నిలబెడతామని పేర్కొన్నారు. అత్యంత శుభదినమైనటువంటి రోజు. నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని ప్రపంచం వీక్షిస్తున్నటువంటి సందర్భంలో వారు మూడవసారి దేశ ప్రధాని కానున్నటువంటి బ్రహ్మాండమైనటువంటి దిగ్విజయపు రోజు. ఈ రోజున పార్లమెంట్ ఏదైతే వారు ప్రధానమంత్రిగా ఆశీర్వదిస్తూ ఎన్డీఏ తీసుకున్నటువంటి నిర్ణయం ఏదైతే ఉందో దేశాన్ని శుభ సంకేతాన్ని ఇస్తూ ప్రతిపక్షాల యొక్క ఆలోచనని ఏదైతే ప్రజల ముందు ఉంచేటువంటి తీరు, దేశంలో అభివృద్ధి పక్క నడిచేటువంటి పద్ధతి, ప్రతిపక్షాలని ఉంచాల్సినటువంటి పద్ధతిలో ఉంచేటువంటి క్రమ ఆలోచనతో పాటుగా ఇవాళ సమైక్య భారతాన్ని
దేశం సౌభాగ్యవంతంగా ఉండటానికి, వికసిత భారతాన్ని పునర్నిర్మాణం చేయటం కోసం ఆనాడు కాంగ్రెస్ చేసినటువంటి తప్పిదాలు ఏవైతే ఉన్నాయో వాటినన్నింటినీ సరిదిద్ది భవిష్యత్తు భారతాన్ని ప్రపంచం ముందు ఒక జగజ్జన్నిగా నిలబెట్టేటువంటి ప్రయత్నం కోసం జరుగుతున్నటువంటి శుభ సంకేతం ఈ రోజున జరుగుతున్నటువంటి శ్రీకారం నరేంద్ర మోడీ గారి యొక్క ప్రధానమంత్రి సంకేతం. దేశంలో అన్ని రాష్ట్రాల్లో ఏదైతే భారతీయ జనతా పార్టీ యొక్క విజయదుందుబి మోగించిందో అదేవిధంగా ప్రజలు ఏ విధంగా ఆదరించారో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్డీఏ కూటమైనటువంటి తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, అదేవిధంగా భారతీయ జనతా పార్టీ కలిపి ఏర్పరుస్తున్నటువంటి ప్రభుత్వం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వ్యవస్థలను నిర్వీర్యం చేసినటువంటి గత ప్రభుత్వ తాలూకా శిథిలాన్ని ఏర్చి కోటగా నిర్మించేటువంటి కార్యక్రమాన్ని ఈరోజు ఎన్డీఏ తీసుకుంటుంది. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఇవాళ భారతీయ జనతా పార్టీ నేతృత్వంలో జనసేనాని యొక్క ప్రయాణంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడం కోసం కేంద్రంలో ఏర్పడేటువంటి నాయకత్వానికి ప్రథమ శ్రీకారం చుట్టినటువంటి నరేంద్ర మోడీ గారికి దేశం కూడా ఈ రోజున సంబరాలు జరుపుకుంటున్నాము. ఆంధ్రప్రదేశ్లో బీజేపీ రాష్ట్ర కార్యాలయం విజయవాడలో కూడా పెద్ద ఎత్తున కార్యకర్తలు అందరూ కూడా ఈ సెలబ్రేషన్ చేసుకుంటున్నాము. కాంగ్రెస్ ఇండి అలయన్స్ ఎన్నో కుట్రలు పన్నింది. దేశవ్యాప్తంగా కూడా ప్రజలందరినీ భయభ్రాంతులకి గురి చేసి వారి మనసులో మెదడులో విషం నింపాలని చూసినప్పటికీ కూడా నరేంద్ర మోదీ గారు అలాగే మోదీకి గ్యారంటీ అంటే గడిచిన 10 సంవత్సరాల నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం ప్రజలకు చేసినటువంటి సర్వీస్ కానీ, గుడ్ గవర్నెన్స్ కానీ, అలాగే వెల్ఫేర్ ఇవన్నీ కూడా ప్రజలని మోదీ గారిని నమ్మేటట్టుగా చేశాయి. ఎన్ని కుట్రలను పన్నినా కూడా మళ్ళీ తిరిగి 3వసారి భారతదేశంలో అతిపెద్ద పార్టీగా భారతీయ జనతా పార్టీ ఆవిర్భవించింది. అలాగే ఎన్డీఏ అలయన్స్కి మంచి మద్దతునిచ్చారు ప్రజలు. ఈ రోజున ఎన్డీఏ లీడర్ లాగా భారత ప్రధాని నరేంద్ర మోదీ గారిని ఎన్నుకుంటున్నారు. అలాగే ఆ తర్వాత ఆయన ప్రధానమంత్రి లాగా 3వసారి మళ్ళీ ప్రమాణ స్వీకారం కూడా ఉంటుంది. ప్రపంచ దేశాధినేతలందరూ కూడా గడిచిన 2 రోజుల నుంచి కూడా నరేంద్ర మోదీ గారికి అభినందన తెలుపుతున్నారు. మొదటి నుంచి భారతీయ జనతా పార్టీ దేశ ప్రజలకు ఇచ్చినటువంటి మాట అలాగే రాష్ట్ర ప్రజలకు ఇచ్చాము. వికసిత్ ఆంధ్రప్రదేశ్, వికసిత్ భారత్ అని. ఇక్కడ రాష్ట్రంలో ఎన్డీఏ అతిపెద్ద స్థానాలతో క్లీన్ స్వీప్ చేసింది. రాష్ట్ర ప్రజలందరూ కూడా మా పైన పెట్టుకున్న నమ్మకాన్ని మేము నిలబెట్టుకుంటాము. అలాగే దేశాన్ని కూడా 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలాగా ముందుకు తీసుకొని పోయి ప్రజలకు ఇచ్చినటువంటి మాట ఏదైతే వెల్ఫేర్ అంటే సంక్షేమం అలాగే అభివృద్ధిని కూడా మేము చేసి చూపిస్తాము. ఇదైతే సంతోషకరమైన రోజు. ఖచ్చితంగా ప్రజలందరూ కూడా మమ్మల్ని ఆశీర్వదించినందుకు వారికి అంతా రుణపడి ఉంటాము. బీసీల రక్షణకు చట్టం కల్పిస్తామని టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి హామీ ఇచ్చిందని ఇచ్చిన మాట ప్రకారం రక్షణ చట్టాన్ని అమలు చేయాలని జాతీయ బీసీ చైతన్య సమితి బీసీ రమణ కోరారు. రక్షణ చట్టాలను బీసీలందరికీ ఉపయోగపడేలా ఉండాలన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలు యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలని, వారి చదువుకు తగ్గట్లుగా ఉద్యోగాలు సృష్టించాలన్నారు. సింగనగర్లో జాతీయ బీసీ చైతన్య సమితి ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఏపీలో నూతనంగా ఏర్పడిన కూటమి ప్రభుత్వానికి అభినందనలు తెలిపారు. ఎన్నో ఆశలతో ప్రజలు కూటమిని గెలిపించారని, వారి ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేయాలని కోరారు. బీసీ కులగణన జరిపి రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్లు పెంచి ఎన్నికలకు వెళ్లాలని డిమాండ్ చేశారు. బీసీలకు రక్షణ చట్టం కల్పిస్తామని టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి హామీ ఇచ్చిందని, ఇచ్చిన మాట ప్రకారం రక్షణ చట్టాన్ని అమలు చేయాలని కోరారు. రక్షణ చట్టాలను బీసీలు అందరికీ ఉపయోగపడేలా ఉండాలన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలని, వారి చదువుకు తగ్గట్లు ఉద్యోగాలు సృష్టించాలన్నారు. అనంతరం తెలంగాణ రాష్ట్ర బీసీ చైతన్య సమితి అధ్యక్షులు వెంకట నరసింహరాజు మాట్లాడుతూ బీసీలు అన్ని రంగాల్లో వెనుకంజలో ఉన్నారని, బీసీల అభివృద్ధికి తాము ఎంతగానో కృషి చేస్తున్నామని తెలిపారు. తెలుగు రాష్ట్రాల్లో వచ్చే ఎన్నికల్లో అన్ని స్థానాల్లో బీసీ అభ్యర్థులు పోటీ చేసేందుకు సిద్ధం చేస్తామని తెలిపారు. బీసీ సమస్యల పట్ల నిర్లక్ష్యం వహిస్తే ఊరుకునే ప్రసక్తే లేదని హెచ్చరించారు. విజయవాడ నగరంలో జాతీయ బీసీ చైతన్య సమితి ఆధ్వర్యంలో సమావేశానికి విచ్చేసినటువంటి మా బీసీ లీడర్లందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ, అదేవిధంగా తెలంగాణ రాష్ట్రం నుంచి వచ్చినటువంటి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు మరియు తెలంగాణ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు, కొత్తగా కమిటీలోకి ఇచ్చేస్తున్నటువంటి జాతీయ కార్యదర్శి ఏడుకొండల గారికి, అదేవిధంగా రాష్ట్ర కార్యదర్శిగా నియామకం తీసుకుంటున్నటువంటి ఈశ్వరయ్య గారికి, అదేవిధంగా గుంటూరు జిల్లా అధ్యక్షులు దుర్గారావు గారికి, మిగతా లీడర్లందరికీ కూడా శివాజీ గారికి స్థానిక లీడరు అందరికీ అభినందనలు తెలియజేసుకుంటూ, జాతీయ బీసీ చైతన్య సమితి యొక్క ప్రధానమైనటువంటి డిమాండు బీసీలకు ఇంతవరకు పరిష్కారం కానటువంటి అంశాలు ఒక 4 అంశాలు తీసుకుంటే, ఇంతవరకు తెలుగు రాష్ట్రాలలో
బీసీ కుల జనగణన జరిపి జరగబోయేటువంటి స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు పెంచి ఎన్నికలకు వెళ్ళాలని ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాము. అదేవిధంగా ఇంకా మొదటగా ఏపీలో కొత్తగా ఏర్పడినటువంటి కూటమి ప్రభుత్వానికి అభినందనలు తెలియజేస్తున్నాము. కొత్త ప్రభుత్వానికి ఎన్నో ఆశలతో ఎంతో నమ్మకంతో అన్ని వర్గాలు కూడా చైతన్యము అయ్యి ఆర్థికంగా బలోపేతం అయ్యి తద్వారా ఈ రాష్ట్ర అభివృద్ధి కోసము ముందుకు వచ్చేటటువంటి విధానంలో అందరూ కూడా సపోర్ట్ చేశారు. వారి ప్రజల ఆకాంక్షకు అనుగుణంగా పరిపాలన జరపాలని అందుకోసం ప్రజలందరూ కూడా మద్దతు తెలిపారు. మరొకసారి ప్రత్యేక అభినందనలు తెలియజేసుకుంటూ విజయవాడలోనే జాతీయ బీసీ చైతన్య సమితి ఆధ్వర్యంలో మా ఏడుకొండల గారి ఆధ్వర్యంలో ఈ సమావేశం పెట్టడం జరిగిందండి. ఈ జాతీయ బీసీ చైతన్య సమితి ఉద్దేశం ఏంటంటే 2 తెలుగు రాష్ట్రాలలో బీసీలందరికీ విద్య, ఉద్యోగం, రాజకీయ మరియు అన్ని రంగాలలో ముందుకు తీసుకెళ్లాలనే లక్ష్యంతో మేము ఈరోజు ఈ సభ పెట్టడం జరిగిందండి. ఈరోజు ఏంటంటే అన్ని రంగాల్లో ముందుకు పోవాలి బీసీలం. ఎందుకంటే వెనకబడి ఉన్నామండి, జనాభాలో ముందున్నాం, అన్ని రంగాలలో వెనకబడి ఉన్నాం. మరి మేము కూడా అన్ని రంగాల్లో ముందుకెళ్ళాలి కదండి. అందుకే మేము త్వరలోనే 2 తెలుగు రాష్ట్రాలలో బీసీలందరినీ లీడర్లు చేయడానికి రెడీగా ఉన్నాం. మళ్ళీ వచ్చే 5 ఏళ్లలో టోటల్గా బీసీలందరూ ఎమ్మెల్యేలుగా కూడా పోటీ చేయడానికి రెడీ అవుతున్నాం. బీసీ రమణ గారికి నా హృదయపూర్వక నమస్కారాలు. అలాగే తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు వెంకట నరసింహారాజు గారికి, అలాగే నా తోటి మహిళలకు, ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నా యొక్క నమస్కారాలు. మహిళా రంగం చాలా వెనుకబడిపోతుంది. బీసీ మహిళా రంగం విద్య, ఉద్యోగ, వైద్య, వ్యాపార రంగాలలో మహిళలకు అగ్రస్థానాన్ని కల్పించాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను కోరుతున్నాము. దీనికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మాకు మద్దతు కల్పించాలని, మహిళా రంగం వెనుకబడకుండా మహిళలు అన్ని రంగాల్లో ముందుండేలాగా మా బీసీ మహిళలకు ఒక ప్రత్యేకమైన స్థానాన్ని కల్పించాలని ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాం. రాజమండ్రిలోని మోరంపూడి ఫ్లైఓవర్ శిలాఫలకంపై వైసీపీ మాజీ ఎంపీ భరత్ పేరు ఉండటంతో టీడీపీ శ్రేణులు ధ్వంసం చేశాయి. పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేసినా వినలేదు. సుత్తెతో పగలగొట్టి నేలమట్టం చేశాయి. 2 ఏళ్ల క్రిందట ఈ ఫ్లైఓవర్కు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ భరత్ శంకుస్థాపన చేశారు. 56.13 కోట్లతో చేపట్టిన పనులు దాదాపు పూర్తి కావచ్చాయి. ప్రతి నెల క్రమం తప్పకుండా సకాలంలో వేతనం చెల్లించాలని ఆంధ్రప్రదేశ్ అవుట్సోర్సింగ్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర సంక్షేమ శాఖ వసతి గృహాల ఎంప్లాయీస్ నూతన ప్రభుత్వాన్ని కోరారు. విజయవాడ ప్రెస్ క్లబ్లో మీడియాతో మాట్లాడిన ఆయా సంఘాల ప్రతినిధులు గత ప్రభుత్వం అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ని దగా చేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతి నెల సకాలంలో జీతాలు చెల్లించక అవస్థలకు గురి చేయటం కాకుండా వితంతువుల పెన్షన్ చెల్లింపులు జరగలేదన్నారు. నూతన ప్రభుత్వం అయినా తమ సమస్యలపై స్పందించి అవుట్సోర్సింగ్ ఉద్యోగులను పర్మనెంట్ చేయాలని కోరుతున్నామన్నారు. మాకు చాలా సమస్యలు ఉన్నాయి. మాకు 26 జిల్లాల వాళ్ళు కూడా తెలియపరిచింది ఏమంటే చాలామందికి మెయిన్ పాయింట్ ఏంటంటే కొన్ని జిల్లాలకి 12 నెలల జీతం వస్తుందండి, కొన్ని జిల్లాలకు రావటం లేదు సార్. మే నెల జీతం ఎవరికి రావట్లేదండి. బీసీ వాళ్ళకి, ఎస్టీ వాళ్ళకి మే నెల జీతం వస్తుంది, కొన్ని జిల్లాల వాళ్ళకి రావటం లేదు సార్. దాని గురించి మన డైరెక్టర్ గారితో మాట్లాడడం జరిగిందండి. అది కూడాను ఫైలు చూస్తామని చెప్పారు సార్. మెయిన్ ఏంటంటే చాలామంది మా దాంట్లో వితంతువులు ఉన్నారండి, వితంతువులు ఉన్నారు, వాళ్ళకి పెన్షన్ తీసేశారు. పెన్షన్ రావాలండి. వాళ్ళకి హ్యాండిక్యాప్ పిల్లలు ఉన్నారు, వాళ్ళ పిల్లల పెన్షన్ కూడా తీశారు. మెయిన్ అదేనండి కావాల్సింది మాకు. ఏ విధంగానైనా ఈ గవర్నమెంటు మమ్మల్ని అందరినీ పర్మనెంట్ చేయాలని కోరుచున్నాం సార్. జగన్ గారు ప్రభుత్వంలో చేస్తారని ఆశించాము, కానీ ఆయన గారు మాట తప్పారు. ఈయన గారు మాట మీద నిలబడతారని
మేమందరం కలిసి ఆయనకు ఓట్లేసి గెలిపించుకున్నామండి. మా మీద దయించి మా మొర ఆలకించాలని చంద్రబాబు గారిని కోరుచున్నాం సార్. 5 సంవత్సరాల వైకాపా పాలన మీద ప్రత్యేక విచారణ చేయాలని, విచారణ కోసం ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేసి ఆ శాఖకు దళితుడిని మంత్రిగా నియమించాలని అమరావతి బహుజన ఐకాసా అధ్యక్షులు పోతుల బాలకోటయ్య నూతన ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. రాజధాని అమరావతి నిర్మాణం చేసి రక్షణ కల్పించాలని, అమరావతి రాజధాని అని దేశ ప్రజలకు చాటి చెప్పాలని నూతన ప్రభుత్వాన్ని కోరారు. మాజీ ముఖ్యమంత్రి జగనే తన రాక్షస పాలన ద్వారా కని విని ఎరగని విధంగా కూటమికి విజయం వరించేలా చేశారని బాలకోటయ్య అన్నారు. శుక్రవారం గాంధీనగర్ ప్రెస్ క్లబ్లో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ప్రజలు, ఉద్యమకారులు అనుకున్న దానికంటే ఊహించని రీతిలో కూటమి అత్యధిక మెజారిటీతో గెలుపొందిందని, దేశంలో 4వ అతిపెద్ద పార్టీగా తెలుగుదేశం పార్టీ అవతరించిందని, దీంతో కేంద్రంలో కూడా కీలక బాధ్యతలు చేపట్టే పరిస్థితి వచ్చిందని తెలిపారు. సీతమ్మ కన్నీరు పెడితే రావణలంక భస్మం అయిన విధంగా జగన్ కోట ప్రజల ఆగ్రహ జ్వాలలతో కాలిపోయిందని, ఆంధ్ర రాష్ట్రంలో ఉద్యమించిన ఉద్యమ శక్తులకు ఈ విజయం అంకితం చేయాలి అని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వంలో కీలక బాధ్యతలు పోషించబోతున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారికి, భారతీయ జనతా పార్టీ అధ్యక్షురాలు పురంధేశ్వరి గారికి, మొత్తం 164 మంది ఎమ్మెల్యేలకు ధన్యవాదాలు. ఇంకో పేరు చెప్పాలి మీకు, ముఖ్యమైన పేరు. ఈ విజయంలో ఇంతటి ఘన విజయాన్ని కూటమి పార్టీకి అందించేందుకు సహకరించిన మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి కూడా అభినందనలు. మిత్రులారా, రాష్ట్రంలో ఎన్నికల ప్రక్రియ పూర్తయింది. ప్రజలు అనుకున్నట్టుగా, ఉద్యమకారులు అనుకున్నట్టుగా ఊహించని స్థాయిలో చంద్రబాబు నాయుడు గారికి మరోమారు ముఖ్యమంత్రి పీఠాన్ని ఆంధ్ర రాష్ట్ర ప్రజలు అప్పజెప్పడంతో పాటు కేంద్రంలో కూడా ఒక అద్భుతమైన అవకాశాన్ని కల్పించారు. నిజానికి నా మాటల్లో చెప్పాలంటే చంద్రబాబు నాయుడు గారు ఒక వరం అడిగిండు, గౌరవ సభగా మార్చే అవకాశం ఇవ్వమని రాష్ట్ర ప్రజలనే తడిసిన బట్టలతో, అలసటతో, జైలు జీవితంతో అడిగిండు. కానీ ప్రజలు మెచ్చి కోరి రాష్ట్ర ముఖ్యమంత్రితో పాటు ఢిల్లీలో ఎన్డీఏలో ఒక ప్రధానమైన పెద్ద పార్టీగా, భారత పార్లమెంటులో 4వ అతిపెద్ద పార్టీగా వరాన్నిచ్చారు, దీవించారు, గౌరవించారు. ఆ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఈ కార్యక్రమంలో పాల్గొన్న అమరావతి మహిళా రైతు నాయకులు కొమ్మినేని వరలక్ష్మి మాట్లాడుతూ, ప్రజలు కోరుకున్న విధంగా రాక్షస పాలన పోయి రామరాజ్యం వచ్చిందని, చంద్రబాబు పాలన ఏపీకి ఊరట కలిగిస్తుందని, రాష్ట్రంలో అభివృద్ధి పరుగులు తీస్తుందని, అమరావతి రాజధాని నిర్మాణం జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. విశాఖపట్నం వాసులు కూడా వాళ్ళు ఇదే కోరుకుంటున్నారు. మీ 29 ఊళ్ళల్లో రాజధాని కోరుకుందని ఎన్నోసార్లు జగన్మోహన్ రెడ్డి గారు అనేవాళ్ళు. మరి కోరుకుంటే వాళ్ళు ఏమైంది, ఆంధ్రప్రదేశ్లో అందరు కలిసి అమరావతి రాజధాని ఏకైక రాజధానిగా ఉండాలని కోరుకున్నట్టున్నారు కదా. ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి గారికి మా అమరావతి రైతుల నుంచి కానీ మా ఉద్యమం కూడా మేము అనమండి. ఉద్యమం కాదు, మేము చేసింది నిరసనే. ఉద్యమం చేస్తే ఆయనకి ఇంకో రకంగా ఉండేది. ఎన్నాళ్ళు మేము చేసింది నిరసనగానే ఉంది. ఆయన ఫ్లెక్సీ పక్కన ఉన్న ఒక్క డాగు పడకుండా, ఏ పబ్లిక్ ఆస్తి కానీ ప్రైవేట్ ఆస్తి కానీ మేము ఏది కూడా నష్టపరచకుండా 1635 రోజులు ప్రజెంట్ ఇవాళకి ఇంకా ఉద్యమం చేస్తూనే ఉన్నాము. ఆయన ఇంకా ఏదో ఉద్యమకారులు వీళ్ళు ఉద్యమం చేస్తున్నారని అనగదొక్కాలని ఆ సెక్షన్లు ఈ సెక్షన్లు అని పెట్టి మమ్మల్ని ఇళ్లలోంచి రానియకుండా ఒక్కొక్కరి మీద, నా మీద 24 కేసులు ఉండవు ఇప్పుడు ప్రజెంట్. ఇవన్నీ పెట్టి మమ్మల్ని చీరలే లాగారు. బాలకోటయ్య గారు అన్నట్టు ఉద్యమంలో బాగా ఏడిపించారు. ఇప్పటికైనా మేము ఆయనకి చెప్పదలుచుకుంది ఒకటేనండి, మేము చేసింది వ్యక్తుల మీద కాదు పోరాటం. మీరంటే మాకు ఏ పగా లేదండి జగన్మోహన్ రెడ్డి గారు, మీకు మాకు పగేం లేదు. మీరు తీసుకున్న అనాలోచిత నిర్ణయాల మీద ఇన్నాళ్ళు మేము పోరాటం చేసాం. ప్రజలు కూడా మీ అవినీతి పాలన, మీ రాష్ట్రంలో జరిగిన అవినీతి కానీ ఎక్కడ లేకుండా ఉందండి. ఏం చేయకుండా ఉండారు మీరు? అత్యాచారాలు, అవినీతులు అన్నీ చేశారు. గంజాయి రాష్ట్రంగా మార్చారు.
ఇంకా మీకు ఓట్లు ఎవరు వేస్తారు? నిన్న అంటున్నారు నాకు ఏమైపోయినాయో ఈ ఓట్లన్నీ ఏమైపోయినాయో అని. ఓట్లు వేయలేదు, ఓటమి అంగీకరించా అన్నారు, బాగానే ఉంది. ఏమైపోయినాయో ఓట్లు అని అడుగుతారు ఎవరన్నా. ఏమైపోతాయండి, పోయినసారి ఏమైపోయినాయి వాళ్ళు అనుకుంటారు. ఈ కార్యక్రమంలో రెల్లి సంక్షేమ సంఘం నాయకులు సీరంశెట్టి నాగేంద్రరావు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీల మీద దాడులు చేశారని, అందుకే అందరూ కలిసి వైసీపీకి తగిన రీతిలో బుద్ధి చెప్పారని సమతా సైనిక్ దళ అధ్యక్షుడు పాలేటి మహేశ్వరరావు స్పష్టం చేశారు. ఎస్సీల మీద ఎవరైతే దాడులు చేసి చంపారో పూర్తిగా వారిపైన విచారణ జరిపించాలని నూతన ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. వైసీపీ ప్రభుత్వంలో మంత్రులు, ఎమ్మెల్యేలు విచ్చలవిడిగా ఈ రాష్ట్రంలో మైనింగ్, లిక్కర్ని ఆదాయ వనరుగా మలుచుకున్నారని, జగన్మోహన్ రెడ్డి ఒక్కొక్క ఎమ్మెల్యే గెలవడానికి ఐపాక్ టీం ద్వారా ఒక్కొక్క నియోజకవర్గంలో 40 కోట్లు ఖర్చు పెట్టారని, గ్రామ స్థాయిలో, మండల స్థాయిలో వైసీపీ నాయకులు విచ్చలవిడిగా డబ్బు ఖర్చు పెట్టారని, దీని మీద సిబిఐ ఎంక్వైరీ వేయాల్సిన అవసరం ఉందన్నారు. అయోధ్యరామిరెడ్డి, విజయసాయిరెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి వీళ్ళందరూ కలిసి ఎన్నికల్లో గెలిచేందుకు సొంత వాహనాల్లో 100 కోట్ల రూపాయలు ప్రతి నియోజకవర్గంలో ఐపాక్ టీం ద్వారా పంచారని, అంబటి రాంబాబు, తలసిల రఘురాం, నందిగం సురేష్ కొంతమంది నాయకులు అక్రమ మైనింగ్ చేశారని, వీటికి తగిన సాక్ష్యాధారాలు మా వద్ద ఉన్నాయని, వీటన్నిటి మీద కూడా ఎంక్వైరీ వేయాల్సిన అవసరం ఉందన్నారు. జగన్ రద్దు చేసిన ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీల పథకాలను పునరుద్ధరించాలని అన్నారు. ఎస్సీల మీద దాడులు చేసిన వారిపై పూర్తిగా విచారణ చేసి శిక్ష పడేలా చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు వినతి పత్రాన్ని అందజేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎస్డి కార్యదర్శి సుధీర్ కుమార్, సెక్రటరీ ఫణీంద్ర కుమార్, ఎస్ఎస్డి ప్రధాన కార్యదర్శి పిల్లి సురేంద్రబాబు తదితరులు పాల్గొన్నారు. గత కొద్ది కాలంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క అవినీతి, అరాచకాల మీద మేము పోరాటం చేస్తున్న సందర్భంగా మాతో పాటు సహకరిస్తూ మాకు వెన్నుదన్నుగా ఉన్నటువంటి పాత్రికేయ మిత్రులందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అలాగే ఈ రాష్ట్రంలోని జగన్మోహన్ రెడ్డి అరాచక పాలన అంతమొందించడానికి కలిసికట్టుగా కృషి చేసినటువంటి ఈ రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, పేద వర్గాలకు చెందిన ప్రజలందరికీ చేతులెత్తి నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం. ముఖ్యంగా మీరు చూసుకుంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఏదైతే ఓట్లతో ఎస్సీ, ఎస్టీ, మైనారిటీల ఓట్లతో అధికారంలోకి వచ్చిందో ఈ రాష్ట్ర ప్రభుత్వం, వారిని పూర్తిగా విస్మరించి వారిపైనే ఈ రాష్ట్రంలో అత్యధికంగా దాడులు, వారి పథకాలనే పూర్తిగా రద్దు చేసి దశాబ్దాలుగా ఎస్సీ, ఎస్టీలకు ఉన్న 27 పథకాలను రద్దు చేసి వారి చదువుని, వారి ఆర్థిక అభివృద్ధిని, వారు సామాజికంగా ఎదిగే అవకాశాలన్నింటినీ నాశనం చేసి ఏదైతే జగన్మోహన్ రెడ్డి ఆయన అరాచక పాలన చేశాడో దానికి ఖచ్చితంగా ప్రజలు బుద్ధి చెప్తారని మేము ప్రతి చోట చెప్పుకుంటూనే వస్తున్నాం. దానికి అనుగుణంగానే ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలు ఈ ప్రభుత్వానికి గట్టిగా బుద్ధి చెప్పారు. రాష్ట్ర భవిష్యత్తు ఏదైతే ఉందో ప్రజలందరూ నమ్మారో అది ఒక్క చంద్రబాబు నాయుడు గారి వల్లే సాధ్యమవుతుందని, దాన్ని ఈ 5 సంవత్సరాల్లో రాష్ట్రాన్ని మరొక స్థాయిలో తీసుకెళ్లే విధంగా పాలన చేయాలని, ఆ విధంగా వారు చేసే పాలనలో వారు ఏదైతే మంచి చేయాలనుకుంటున్నారో రాష్ట్రానికి వారికి ఎప్పుడూ కూడా సమతా సైనిక దళం అండగా ఉంటుంది. అలాగే రాష్ట్ర భవిష్యత్తే కాదు ఈ దేశంలో ఉన్న ప్రజలందరూ కూడా రాజ్యాంగం ఏమైపోతుందో, దేశ భవిష్యత్తు ఏమైపోతుందని కంగారు పడ్డారు. కానీ ఇప్పుడు మా ఉద్దేశం ప్రకారం ఎవరు కంగారు పడాల్సిన అవసరం లేదు. ఎందుకనంటే ఎన్డీఏ కూటమిలో అత్యంత కీలకంగా చంద్రబాబు గారు ఉన్నారు. ఎస్సీలకు కానీ మైనార్టీలకు కానీ సంబంధించిన వాళ్ళకు వ్యతిరేకమైన ఏ బిల్లు పెట్టినా కానీ ఆయన ఒప్పుకోడు, ఈ ప్రజలకు అండగా ఉంటాడని ఆయన అనేక సందర్భాల్లో చెప్పడం జరిగింది. ఆ విధంగా ఆయన ఉంటాడని చెప్పేసి ఈ విధంగా పాలన కొనసాగించాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఇంకొక విషయం ఏమిటంటే, ఇంత జరిగిన తర్వాత కూడా మొన్న జగన్మోహన్ రెడ్డి గారు మీడియా ముందుకు వచ్చి ఇప్పటికి కూడా అసలుకి వాస్తవాలని సహించుకోలేకపోతున్నారు. మేము ఎందుకు ఓడిపోయామో అని నేను అయ్యిచ్చాను ఈయనిచ్చాను చెప్తున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. అది కాదు మీరు చేసింది. గ్రంథాలయాలకు రావడం ద్వారా మంచి పుస్తకాలు చదివే అవకాశం కలుగుతుందని
ఎస్ఎస్సి బోర్డు సంచాలకులు దేవానందరెడ్డి వ్యాఖ్యానించారు. అటువంటి గ్రంథాలయాల్లో వేసవి శిక్షణ తరగతులు నిర్వహించడం ద్వారా విద్యార్థుల్లో గ్రంథాలయాలకు రావాలనే ఆసక్తి పెరుగుతుందన్నారు. కృష్ణా జిల్లా గ్రంథాలయ సంస్థ ఆధ్వర్యంలో వేసవి విజ్ఞాన ముగింపు వేడుకలు విజయవాడ బందర్ రోడ్లోని ఠాగూర్ గ్రంథాలయంలో జరిగింది. గ్రంథాలయ అధికారి రమాదేవి ఆధ్వర్యంలో జరుగుతున్న కార్యక్రమానికి ఎస్ఎస్సి బోర్డు సంచాలకులు దేవానందరెడ్డి, ఇతర అధికారులు, ప్రముఖులు హాజరయ్యారు. ఈ సందర్భంగా కార్యక్రమానికి ముందు చిన్నారులు చేసిన ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. అనంతరం పద్మశ్రీ గ్రహీత అయ్యంకి వెంకటరమణయ్యకు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా దేవానందరెడ్డి మాట్లాడుతూ గ్రంథాలయాల ఆవశ్యకతను తెలియజేసేందుకు ఇటువంటి కార్యక్రమాలు దోహదపడతాయన్నారు. విద్యార్థులను ప్రోత్సహించడం ద్వారా వారు గ్రంథాలయాలకు వచ్చి మంచి విజ్ఞానాన్ని పొందుతారని చెప్పారు. శాఖ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం మనకు తెలుసు, ప్రతి సంవత్సరం వేసవి శిక్షణా శిబిరం అనేది లైబ్రేరియన్స్ ప్రతి లైబ్రరీలో కూడా రాష్ట్రంలో అందరి ఆధ్వర్యంలో జరుగుతుంది. ఇక్కడ ట్యాగూర్ లైబ్రరీలో గ్రంథాలయ అధికారిని రమాదేవి గారి ఆధ్వర్యంలో చక్కటి కార్యక్రమాలు ఈ నెల రోజుల పాటు దాదాపు సమ్మర్లో జరిగింది. ఎంతో రిలీఫ్ అన్నమాట. పిల్లలకు గ్రంథాలయానికి రావడం అనేది చాలా మంచి అలవాటు. అది ఒకటి నేర్చుకున్నారు పిల్లలు. చాలా సక్సెస్ఫుల్గా రోజువారీ పుస్తకాలు చదవడం అనేది అలవాటు లైబ్రరీకి వస్తే వాళ్ళకి తెలుస్తుంది. దానివల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. నాలెడ్జ్తో పాటు వాళ్ళకు జ్ఞాపక శక్తి, అనేక రకాల పుస్తకాల ప్రయోజనాలు పొందడంతో పాటు ఇక్కడ ఓన్లీ బుక్స్ రీడింగ్ ఇవే కాకుండా రోజు ఏదో ఒక సంగీతానికి సంబంధించిన, డ్యాన్స్కి సంబంధించిన అనేక రకాల సంబంధించిన కార్యక్రమాలను మంచి మంచి ఎక్స్పర్ట్స్ అందరినీ పిలిపించి నేను కార్యక్రమాలను చూడడం జరిగింది. మంచి మంచి ఎక్స్పర్ట్స్తో పిల్లలందరికీ ఉపయోగపడే విధంగా గ్రంథాలయ ఈ వేసవి శిక్షణా శిబిరాలు అనేటివి చేయడం జరిగింది. అదేవిధంగా పిల్లలకు పలు కాంపిటీషన్స్ కూడా ఈ కార్యక్రమంలో నిర్వహించడం జరిగింది. చాలా సంతోషం. వేసవి శిక్షణా శిబిరాలు మన విజయవాడ నడిపొడ్డునున్న ట్యాగూర్ లైబ్రరీ చాలా చక్కగా ఇక్కడ పనిచేయడం జరుగుతూ ఉంది. చాలా సిస్టమేటిక్గా కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి ఈరోజు ఇక్కడికి రావడం, ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయడం, పిల్లలందరికీ బహుమతులు కూడా ప్రదానం చేసే కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయడం అనేది ఎంతో సంతోషకరం. ఈ సందర్భంగా గ్రంథాలయ అధికారిని రమాదేవి గారిని, ఇక్కడ మన డిఈఓ గారి వీళ్ళందరికీ కూడా అభినందనలు తెలియజేస్తాను. వేసవి శిక్షణా శిబిరం ముగింపు రోజు కార్యక్రమాన్ని లైబ్రేరియన్ రమాదేవి గారు చాలా చక్కగా కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో మా గౌరవనీయులైన పరీక్షల విభాగం అధికారి దేవానందరెడ్డి సార్తో పాటు నేను పాల్గొనటం నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ కార్యక్రమంలో పాల్గొనటం సార్ చెప్పినట్టుగా ఈ వేసవి శిక్షణా శిబిరం అనేది మరి పిల్లలకి చాలా ఉపయుక్తకరంగా ఉంటుంది. పుస్తకాలు చదవటం అనే మంచి అలవాటుని మామూలుగా క్లాస్ రూమ్లో క్లాస్ పుస్తకాలు చదివి వాళ్ళు వేసవి సెలవుల్లో చక్కగా ఈ లైబ్రరీలో అనేక రకాలైన కథల పుస్తకాలు, విజ్ఞానానికి సంబంధించిన పుస్తకాలు చదవటం పాటు ఈ వేసవి ప్రత్యేక కార్యక్రమంలో రకరకాల కాంపిటీషన్స్, అనుభవజ్ఞులతో మరి కవితల మీద ఎలక్యూషన్, ఎస్సే రైటింగ్, డాన్స్ మొదలైన కార్యక్రమాల్లో పిల్లల్ని ఇన్వాల్వ్ చేసి వాళ్ళ కాంపిటీషన్స్ నిర్వహించి వాళ్ళకి కో-కరిక్యులర్ యాక్టివిటీస్ మీద మంచి అవగాహన కల్పించిన ఈ కార్యక్రమం చాలా పిల్లలకి ఉపయుక్తకరంగా ఉంటుందని తెలియజేసుకుంటూ మరి ఈ కార్యక్రమంలో పాల్గొనే అవకాశం కలిగించినందుకు ఈ లైబ్రరీయన్ అయినటువంటి రమాదేవి గారికి ఈ సిబ్బంది అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు. గ్రంథాలయాలకి ప్రాముఖ్యత తగ్గిపోతున్నటువంటి రోజుల్లో విజయవాడలో ఉన్నటువంటి ఠాగూర్ పరిశోధనా గ్రంథాలయం విద్యార్థుల్లో పుస్తక పఠనాభిలాషను పెంపొందింపజేయడానికి చేస్తున్నటువంటి కృషి, గత చాలా కాలంగా చేస్తున్నటువంటి కృషి. ఇది ఒక్కరోజు వ్యవహారం కాదు. ఎప్పుడు అవకాశం కుదిరినా కూడా పిల్లలకి ఏదో ఒక ప్రత్యేకమైనటువంటి మనోవికాసానికి సంబంధించి, జ్ఞానాన్ని సంపాదించుకోవడం గురించి, వాళ్ళలో ఉన్నటువంటి
ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ని వాళ్ళలో పెంపొందింపు చేయడానికి ఈ లైబ్రరీలో జరుగుతున్నటువంటి కృషి చాలా గొప్పది. నేను ప్రతి కార్యక్రమంలో కూడా వీరి కార్యక్రమాల్లో పాల్గొంటూ చూస్తున్నాను. నేను చాలా గొప్పగా ఘనంగా చేస్తున్నారు. ఇది పిల్లల పట్ల రేపటి పౌరులుగా వాళ్ళని బాధ్యతాయుతంగా తీర్చిదిద్దడంలో ఒక బాధ్యత వహించి ఈ లైబ్రేరియన్ గారు ఇక్కడ చేస్తున్నటువంటి కృషిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఇలాగే ప్రతి గ్రంథాలయంలో కూడా ఇటువంటి కార్యక్రమాలు జరిగితే మళ్ళీ ప్రజలు గ్రంథాలయాల వైపు మళ్ళుతారని చెప్పినని, జ్ఞానం కోసం వెతుకులాట అనేది ప్రారంభం అవుతుందని చెప్పినని ఆశిస్తున్నాను. ఇది ఒక వికాస కేంద్రంగా ఈ గ్రంథాలయాన్ని తీర్చిదిద్దడానికి అధికారులు పెద్దలు కూడా కృషి చేయాలని చెప్పినని భావిస్తున్నాను. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. గుడివాడలో ఉద్రిక్తత. మాజీ మంత్రి కొడాలి నాని ఇంటిపై టీడీపీ నేతలు కోడిగుడ్లతో దాడి. ఓడిపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటానన్న మాట నిలబెట్టుకోవాలని డిమాండ్. ఏపీ బెవరేజెస్ కార్పొరేషన్ మాజీ ఎండీ వాసుదేవరెడ్డి ఇంట్లో సిఐడి సోదాలు. హైదరాబాద్లోని నామక్రమగూడలో ఉదయం నుంచి వివిధ పత్రాలను అధికారులు తనిఖీ. జగన్ హయాంలో మద్యం దోపిడీ పర్వాన్ని వాసుదేవరెడ్డి ముందుండి నడిపించారని ఆరోపణలు. గుంటూరు జిల్లాలో వైసీపీకి ఎదురుదెబ్బ. ఆ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు మాజీ మంత్రి రావుల కిషోర్ బాబు ప్రకటన. ఎన్డీఏ కూటమి పార్టీల సమావేశంలో ప్రధాని అభ్యర్థిగా నరేంద్ర మోదీ. టీడీపీ అధినేత చంద్రబాబు ప్రతిపాదనను అందరూ ఏకగ్రీవంగా అంగీకారం. రాష్ట్రంలో ఎన్డీఏ విజయంపై బాబు, పవన్ కళ్యాణ్పై ప్రశంసల జల్లులు కురిపించిన నరేంద్ర మోదీ. మరికొద్ది రోజుల్లో కొలువు తీరనున్న కొత్త ప్రభుత్వం. ఈ క్రమంలో సీఎంఓలో కీలక పరిణామం. సీఎంఓలోని పూనం మాలకొండయ్య, రేవు ముత్యాలరాజు, గుప్తాలపై బదిలీ వేటు. జగన్ 5 ఏళ్ల పాలనపై మండిపడ్డ సమతా సైనిక్ దళ్. గత ప్రభుత్వ అరాచక పాలన అంతమొందించడానికి ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలు కలిసికట్టుగా కృషి చేశారంటూ వెల్లడి. జీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.